సబ్మరీన్కి ఇండియన్ నేవీ నుంచి రిటైర్మెంట్ అయిపోయింది 2001. ఆ తర్వాత ఇలా మీటింగ్గా మార్చేసారనమాట. ఒక వార్ సబ్మరీన్ ఇలా మీటింగ్గా చేసినది సౌత్ ఈస్ట్ ఏషియాలో ఫస్ట్ సబ్మరీన్ అనమాట. వరల్డ్లో ఇది 5th వార్ సబ్మరీన్. ఈ సబ్మరీన్ పొడవు 91.3 మీటర్స్, బరువు 1945 టన్స్. దీనిలో పనిచేసే సిబ్బంది మొత్తము 75 మంది ఉంటారు. ఈ సబ్మరీన్ మ్యాక్సిమం 280 మీటర్లు సముద్రం కింద వరకు ప్రయాణం చేస్తుంది. మొత్తము సబ్మరీన్ 7 కంపార్ట్మెంట్స్గా డివైడ్ చేసి ఉంటాయి మన. ఇది 1వ కంపార్ట్మెంట్ ముందు భాగం. 2వ కంపార్ట్మెంట్ కెప్టెన్ క్యాబిన్, ఆఫీసర్స్ అకామిడేషన్, డైనింగ్ హాల్. ఆ డైనింగ్ హాల్ మన ఎమర్జెన్సీ ఆపరేషన్ ఏరియాగా కూడా మార్చుకోవచ్చు. సబ్మరీన్ మెయిన్గా ఉపయోగించేది యుద్ధానికి. యుద్ధంలో ఉపయోగించే మెయిన్ ఆయుధం ఇది గ్రీన్ కలర్ ఉన్నాయి కదా, అవి టార్పిడో అంటారు, అండర్ వాటర్ పేపర్. ఇలాంటి టార్పిడోస్ మొత్తం 22 క్యారీ చేస్తారనమాట. ఈ కంపార్ట్మెంట్లో 18, 7వ కంపార్ట్మెంట్లో 4 ఉంటాయి. ఇవి ఎలా ఫైర్ చేస్తారంటే రౌండ్గా ఉన్న చేసే వాటికి టార్పిడో ట్యూబ్ అంటారు. ఆ ట్యూబ్లో లోడ్ చేసి ఫైర్ చేస్తాము. అలా మొత్తం 6 ట్యూబ్స్ 6 ఇప్పుడు రెడీగా ఉంటాయి ఫైర్ చేయడానికి. మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ 6, రైట్ 6, 12 స్క్వేర్ ఉంటాయి ర్యాక్స్ మీద. 18 టార్పిడోస్ ముందు వరకు నుంచి రిమైనింగ్ 4 లాస్ట్ నుంచి ఫైర్ చేయొచ్చు. ఇక్కడ రెడ్ అండ్ వైట్ ఉంది, వీటికి సీ మైన్స్ అంటారండి. ల్యాండ్ మైన్స్ మందు పాత్రలు అంటాము, అట్లా సీలో ఉపయోగించే సీ మైన్స్ అనమాట. ఇవి ఎప్పుడు ఉపయోగిస్తారంటే మనం యుద్ధానికి వెళ్ళే ముందు హార్బర్ని కాపాడటానికి హార్బర్ మెయిన్ మార్గంలో వీటికి డ్రాప్ చేసేద్దాం. ఎనిమిది షిప్స్ మన హార్బర్ లోపలికి వస్తే బై ఫోర్స్ వాటికి టచ్ అవ్వగానే బ్లాస్ట్ అయిపోతుంది అనమాట. సబ్మరీన్స్ మనకి రైట్ నౌ ఇండియాలో 16 ఉన్నాయి. 8 విశాఖపట్నంలో, 8 ముంబైలో. ఈ సబ్మరీన్ ఇక్కడ సముద్రం నుంచి ల్యాండ్ మీద తేవడానికి మొత్తం 18 నెలలు టైం పట్టింది. 6 కోట్ల రూపాయలు ఖర్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. అదే సబ్మరీన్ 1971 ఇండియా పాకిస్తాన్లో పాల్గొంది, సక్సెస్ తిరిగి వచ్చింది. ఇద్దరు అట్లా చూసుకుంటారని కొంచెం గైడ్స్ ఉంటే చెప్తారు. చూడు ఆ గదిలో ఇప్పుడు శిక్షలో ప్రయాణం చేసిన వాళ్ళు వాళ్ళకి భోజనాలు ఏంటి, వాళ్ళకి రెస్ట్ ఏంటి అవన్నీ ఉంటాయి. ఇక్కడ చూడు కెప్టెన్ పుస్తకం కెప్టెనా? ఇదేంటిది ఇక్కడ రాశారు చూడు, షిప్పులు మరియు జలాంతరం యొక్క ఉనికిని వాటి నోటి లోపల శబ్దం ద్వారా గుర్తించారు. రెస్ట్ వస్తుంది. ఏ మనుషులాగా ఉన్నారు కదా, వాళ్ళు రెస్ట్ తీసుకొని, అంటే మనం ఎలాగో షిప్ ఎక్కలేం కదా, ఎక్కితే ఇలా ఉంటుంది లోపల. కాదు యాక్చువల్లీ మనుషులు ఉంటారు. బొమ్మ గవర్నమెంట్ మరి అంత కుడివైపు గది, నలుగురు అధికారులు, నివాసాలు, భోజనం, వాళ్ళ బెడ్, ఫుడ్ ఏ కదా. వాళ్ళు వెళ్ళిపో, ముందుకెళ్ళాక అక్కడ వాళ్ళు వెళ్ళిపో, దిగాలంటే దీంట్లో అది ఏమో తల్లగా వస్తుంది. మీద చూడమ్మా, ఒరిజినల్గా ఎంట్రన్స్ ఇది అనమాట. సబ్మరీన్లోకి రావాలన్నా బయటికి వెళ్ళాలన్నా పైనుంచి పెద్దగా వచ్చారు. ఇప్పుడు మీరు వచ్చారు కదా, అవన్నీ టెంపరీ డోర్స్. వాళ్ళని పంపించాను పైకి చూడమ్మా, మెయిన్ ఎంట్రన్స్ అమ్మా. లోపల రావాలంటే ఇందులోంచి దిగాలి. నీళ్ళలో ఉంటారు కదా, మీరు వచ్చారు కదా, అవన్నీ టెంపరీ ఫుడ్ ఐటమ్ అది పెట్టుకోవచ్చు. కింద కూడా వెళ్తా దారి ఉందా? పైకి చూడమ్మా, లోపల రావాలన్నా బయటికి వెళ్ళిన మార్గం ఇందులోంచి దిగాలన్నమాట నిచ్చిన ద్వారా. మీరు వచ్చారు కదా, అవన్నీ టెంపరీ డోర్స్. ఓకే, కూడా స్టోర్ రూమ్ ఉంటుందమ్మా. ఫుడ్ ఐటమ్ అది పెట్టి షిప్లో నడిస్తే అనమాట. 3వ కంపార్ట్మెంట్. బయట చూడమ్మా, ఒరిజినల్గా రావాలంటే ఇదే మార్గం నిచ్చిన ద్వారా. మీరు బయట నుంచి వచ్చారా, అవన్నీ ఆర్టిఫిషియల్. ఒరిజినల్ డోర్ అయితే పైనుంచి కింద రావాలండి. కింద కూడా స్టోర్ రూమ్ ఉంటుందమ్మా. ఫుడ్ ఐటమ్ అది పెట్టుకోవచ్చు. దాన్ని కోల్డ్ స్టోరేజ్ అనమాట. ఇదంతా కంట్రోల్ రూమ్, 3వ కంపార్ట్మెంట్ అనమాట. ఇదమ్మా ముందుగా అలా చూసుకోవాలి. జలాంతరం అది పైలట్ రూమ్, పైలట్ హౌస్. మిషనరీ అది అతను కూర్చున్నాడు కదా. ఇది మాత్రం
ఇంకెవరు వచ్చి చూడాల్సిన అవసరం లేదు ప్రాక్టీస్. నైస్. టికెట్ అడుగుతున్నాడు, ఇది ఎవరో పెట్టుకో.